గౌరవ వందన బృందాలు ఒకటొకటిగా కదిలి వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. పరేడ్ కమాండర్ ముందు నడుస్తూ, అడ్జటెంట్ సెకండ్ ఇన్ కమాండ్ ముందు నడవగా జాతీయ పతాకకు నమస్కరిస్తూ ముఖ్య అతిథి గారికి అభివాదాలు సమర్పిస్తూ సాగుతూ వెళ్తాయి ఈ బృందాలన్నీ. క్రమశిక్షణకు, సమయపాలనకు, నియమ పాలనకు పర్యవేక్షక అధికారులు, ఉన్నతాధికారులు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ తమ తమ విద్యుక్త ధర్మ నిర్వహణతో ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత నడుస్తున్న ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థాన్నిచ్చే భారత రాజ్యాంగ రచన, సంవిధాన శ్రీకారము చుట్టిన గణతంత్ర దినోత్సవ వేళ మన బాధ్యతల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ దేశ సమగ్ర సార్వభౌమత్వ పరిరక్షణలో క్షణం సాధించాల్సిన వికాసంలో మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదాం ఉంటుంది ఈ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి, మన జనని భారతి కీర్తి. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మహానగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మన పక్కనున్న నగరాలతోనూ పక్కనున్న రాష్ట్రాలతోనూ కాదు, సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, సంస్కారపరంగా, సహృదయపరంగా, మానవీయ సంక్షేమ పరంగా ముందున్న ప్రపంచ స్థాయి నగరాలు, ప్రపంచ స్థాయి సమాజాలకు దీటుగా మనం ఎదగాలి, యావత్ ప్రపంచం మన వైపు చూడాలి అంటూ ఇటీవలే నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ మనకొక తీయని మార్గాన్ని చూపించింది, దీపస్తంభంగా నిలుచుంది, మన బాధ్యతల్ని గుర్తు చేసింది. అదే బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ పునరంకితమవుతూ సాగుతాం. ప్రతి సామాన్యుడు తమ బాధ్యత నిర్వర్తిస్తే చాలు, మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఒక ఉదాహరణగా నిలుస్తుంది అన్ని కాలాల్లోనూ. परेड एडजुटेंट, ऑफिसर सेकंड इन कमांड और परेड कमांडर की निगरानी में तमाम कंटिजेंट्स पुरजोश अंदाज में अपना मार्च पास्ट पेश करने के लिए सैल्यूटिंग डाइस की तरफ आगे बढ़ते हुए as the young Telangana joins the nation in its 77th Republic Day. Once again, a hearty welcome to those who are connected to us via their TV sets, social media, and even Telugu diaspora who are with us from oceans across. Under the leadership of Honorable Chief Minister Revanth Reddy sir, Telangana has embarked on a bold path of people-centric development that strengthens both the state and the Indian Republic. There, ladies and gentlemen, you can see the contingents approaching the saluting dais. Leading today's ceremonial parade is Parade Commander Group Captain Santosh Kumar Mishra, Parade Second in Command Wing Commander Ajay Kamboj, and Parade Adjutant Squadron Leader Saurabh Raja. They are leading today's ceremonial parade. Behind them we have men in olive green. Then again we have Air Force, and all the 10 contingents are marching. Close to the saluting dais there, ladies and gentlemen, the three officers in blue, Parade Commander Group Captain Santosh Kumar Mishra, Parade Second in Command Wing Commander Ajay Kamboj, and Parade Adjutant Squadron Leader Saurabh Raja. Perfect salute. There you can see. Contingent number 1 close to the saluting dais is 13th Sikh Light Infantry Indian Army. The contingent commander is Subedar Harpal Singh. వీరు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న బృందం ఇది. మనం మన శబ్దరూప నమస్సులు అందచేద్దాం శుభాకాంక్ష పురస్సరంగా. గ్రూప్ కెప్టెన్ సంతోష్ కుమార్ మిశ్రా గారు, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ సికింద్రాబాద్ పరేడ్ కమాండర్ గా అజయ్ కుమార్ గారు, సౌరభ్ సంజయ్ గారికి శుభాకాంక్ష. Now we have Indian Air Force, men in blue, squadron leader Nitish Upadhyay, comprising of air warriors from Air Force Academy Tindigal, Air Force Station Hakimpet, and Air Force Station Begumpet. Touch the sky with glory is their motto.